ఇవన్నీ కూడా ఇవాళ ఏ ఒక్కదాన్ని విస్మరించలేదు. అలాగే మీ గెలుపులో ఈసారి సంక్షేమ పథకాల పాత్ర ఎలా ఉంటుందంటారు? ఖచ్చితంగా సంక్షేమ ఫలాలు ఇప్పటికే మా ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పారో గతంలో వెళ్లే వాటివన్నింటికి కూడా కంటిన్యూస్ గా అలాగే వెళ్తూ ఈరోజు అమ్మఒడి దాంట్లో కూడా గతంలో 15,000 ఇస్తే ఇప్పుడు 17,000 కూడా ఏర్పాటు చేస్తూ రైతులకు కూడా ఇచ్చే 13,000 నుంచి 16,000 పెడుతూ ఈరోజు వాహన మిత్రాలు కూడా లారీ వారిని కూడా చేర్చి వారికి ప్రతి సంవత్సరం 10,000 ఇవ్వడంతో పాటు ఇన్సూరెన్స్ కూడా 10 లక్షలు కవర్ అయ్యేటట్టు ఇవ్వటం, ఇలాంటివన్నీ కూడా సంక్షేమ ఫలాలు. పెన్షన్లు కూడా 3,000 నుంచి 3,500 2 విడతల్లోనే ఏర్పాటు చేసి ఇవ్వడం, ఇట్లాంటివన్నీ కూడా. అలాగే 0 వడ్డీ 3 లక్షలకి ఈరోజు పెంపు చేయటం, దానికి కూడా 0 వడ్డీ వర్తింపు చేసేటట్టుగా వెళ్ళటం. ఈరోజు దాంతోపాటు ఎవరైతే కాపు నేస్తం ఉన్నారో, ఈబీసీ నేస్తం ఉన్నారో, మరి అందరికీ ముస్లిం మైనారిటీస్ ఉన్నారో వారందరికీ కూడా 40 సంవత్సరాలు దాటి ప్రతి మహిళలకు కూడా వారికి ఏదైతే స్కీమ్స్ ఇచ్చామో దాన్ని కంటిన్యూ చేయటం. ప్రతి స్కీమ్ కూడా కంటిన్యూ కళ్యాణ వస్తు ప్రోగ్రామ్ లో గానీ వారికి 10వ తరగతి చదివి 18 ఏళ్ళు నిండిన వారికి కళ్యాణ వస్తు దానికి ఏర్పాటు చేసి ఇవ్వటం, ఇలాంటివన్నీ కంటిన్యూస్ గా వెళ్లడంతో పాటు ఈవేళ అర్బన్ ప్రాంతంలోని అమ్మేజీ లాంటి ఇళ్లు కూడా ఈరోజు వారికి హౌసింగ్ ఏర్పాటు చేసి ఇవ్వడానికి ఈవేళ దానికి అఫోర్డబుల్ రేట్స్ తో వాళ్ళకి ఇవ్వడానికి కూడా ఈ రోజు పెట్టుకొని చేయటం, ఉన్న పక్కా గృహాలతో పాటు రిమైనింగ్ అన్ని ఇవ్వటం, సంక్షేమం అభివృద్ధి రెండు కూడా ఏదైతే చెప్పారో అది చేయటం. 1,00,000 కోట్లతో ఈరోజు మిషన్ విశాఖ దాంట్లో పెట్టింది. విశాఖపట్నాన్ని ఖచ్చితంగా అది డెవలప్ చేయడానికి 5 సంవత్సరాల్లో మార్పు చేసి వారు చూపించడం. ఈ ఎన్నికల్లో ఎలాంటి హామీలతో ప్రజల్లోకి వెళుతున్నారు? ఒకవేళ గెలిస్తే ప్రజలకు ఎలాంటి భరోసా ఇస్తారు? ఖచ్చితంగా ఈరోజు ఏదైతే మా ప్రాంత ప్రజలంతా ఇక్కడ కోరుకున్నది విశాఖపట్నము పరిపాలనా రాజధానిగా కావాలి. అది పరిపాలనా రాజధానిగా వస్తేనే ఉత్తరాంధ్ర సంబంధించి ఉత్తరాంధ్ర వెనుకబడితనం పోతుంది. అనేక మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు మన పిల్లలకి బంగారు భవిష్యత్తు అవడంతో పాటు ఇక్కడంతా కనెక్టివిటీ పెరగడం అనేది జరుగుతుంది. మన రిచ్ కల్చర్ని ఈరోజు మన ప్రాంతమే కాకుండా అన్ని ప్రాంతాలకు విస్తరించే దిశగా ఈరోజు వెళ్తుంది. అనేక మందికి దాని ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. ఇవాళ టూరిజం డెవలప్ అవుతుంది. ఈ ఇన్కమ్ జనరేట్ చేసి ఈరోజు ఇచ్చేందుకు దోహదపడుతుంది. అన్ని సంస్థలు కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి అందుబాటులో ఉంటాయి. ఇలాంటి వాటితోనే ఈరోజు ప్రత్యేకంగా కావాలని ప్రజలు కోరుతున్నారు. మా విశాఖ ప్రగతే మా లక్ష్యంగా ఈరోజు ఎన్నికల్లో వెళ్తుంది. ప్రజలు కూడా కోరుకుంటున్నది ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే రావాలి, ఇవన్నీ వారి ద్వారా ఇవన్నీ సాధ్యం అవుతాయని చెప్పేసి ప్రజలు గట్టిగా విశ్వసిస్తున్న పరిస్థితి. ఇవాళ మహిళా సాధికారత తీసుకు వెళ్ళడానికి కూడా ఇవాళ అనేకమైన చిన్న మధ్య తరహా పరిశ్రమల ద్వారా ఈరోజు వారికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు అందించడం, ఇట్లాంటి వాటి అన్నిటితో కూడా ఖచ్చితంగా నేను ఈ ఎన్నికల్లోని లక్ష్యంగా వెళ్తానని తెలియజేస్తాను.